ఇక నెంబర్ 2, అమెరికా ఏదైతే నాటో నుంచి ఈ మధ్య జరుగుతున్న గందరగోళాలు, నాటో దేశాల గొడవలు, అమెరికాని బయటికి పంపించాలి అని నాటోలో పెరుగుతున్న డిమాండ్, మీరేంటి పంపించేది, నేనే బయటికి వెళ్ళిపోతాను అని నాటో మీద అలుగుతూ, నాటోని కవ్విస్తూ, నాటోని తిడుతూ, నాటోలో నేను ఉండను అని మాట్లాడుతున్న ట్రంప్ విధానం. దీంతో నాటో నుంచి అమెరికా బయటకు రావడం అనేది తథ్యంగా కనబడుతుంది. సరే, ఇది మనం కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రపంచ మేధావులు చెబుతున్న మరొక విషయం ఏంటో తెలుసా? అదే వీటో పవర్ కూడా అమెరికాకి క్యాన్సిల్ కాబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. మగధా న్యూస్ చెబుతుంది, త్వరలో అమెరికాకి వీటో పవర్ కూడా పోతుంది. అటు నాటో ఇటు వీటో రెండింటి నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేసింది అంటే అమెరికా జీరో. ఇన్నాళ్ళు ఈ నాటోని ఈ వీటోను చూసే విర్రవీగిన అమెరికా ఇప్పుడు ఈ రెండింటినీ వదులుకునేలాంటి పరిస్థితి, అమెరికాని వీటో నుంచి కూడా బయటకు పంపించేలాంటి పరిస్థితి త్వరలో రాబోతున్న మాట వాస్తవం. ప్రపంచ మేధావులు భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసి అమెరికా పరిస్థితిని చెబుతున్న విషయమే ఇది. ఇది నిజంగా రాసి పెట్టుకోండి అని మరొకసారి చెబుతున్నా. అమెరికా వీటో నుంచి బయటకు రాబోతుంది. నాటో అంటే తెలిసిందే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని నుంచి బయటకు వచ్చేలాంటి పరిస్థితి ఉంది. అలాగే వీటో అంటే ఏంటి, ఇది కూడా మనం గతంలో చర్చించడం జరిగింది. చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళకి మరొకసారి చెబుతున్నా. ఈ వీటో పవర్ లో 15 దేశాలు 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉండే దేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత సభ్యత్వ దేశాలుగా 5 ఉన్నాయి. అవేంటి అంటే 1 అమెరికా, 2 బ్రిటన్, 3 రష్యా, 4 ఫ్రాన్స్, 5 చైనా. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. తీసుకువెళ్ళి మన నెహ్రూ గారు చైనా చేతిలో పెట్టేశారు ఈ వీటో పవర్ని. లేదంటే గనక ఈరోజు మనం వీటోలో ఉండుంటే గనక మనం ఇంకా బలమైన శక్తిగా ఈరోజు ఉండుండే వాళ్ళం. 40 అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిస్థితుల తర్వాత ఈ రోజు భారతదేశం ఏ స్థాయిలో ఉండుండేదో చేతులారా మనం చెడగొట్టుకున్నాం. అది తెలియక చేశారో తెలిసి చేశారో తెలియదు, కానీ చైనా చేతుల్లో పెట్టారు అని మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఈ వీటో పవర్లో నుంచి ఇప్పుడు అమెరికా బయటకు వెళ్ళిపోయేలాంటి పరిస్థితులు త్వరలో కనబడబోతున్నాయి. ఇది వాస్తవం.